Hi students, in this video we are going to learn the introduction about the polynomials. ఈ యొక్క ఇంట్రొడక్షన్లో ముందుగా డైరెక్ట్గా మనం బేసిక్స్ తెలుసుకుందాం. ఈ బేసిక్స్ తెలుసుకుంటే మనం ఈ యొక్క ఎక్సర్సైజెస్ చేయటం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బేసిక్స్ తీసుకుందాం. బేసిక్లో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామిల్. దీంట్లో డిగ్రీ ఆఫ్ పాలినామిల్ అంటే ఏంటి? ఈ యొక్క ది వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 4x³ + 3x² + 2x + 2 ఇవి వేరియస్ వేరియబుల్స్. దీంట్లో డిగ్రీ ఆఫ్ పాలినామిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? డిగ్రీ ఆఫ్ పాలినామిల్ అంటే హైయెస్ట్ ఎక్స్ పవర్ హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ పాలినామిల్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ x⁻3 ఉంది, x⁻2 ఉంది, ఇది x⁻1, ఇక్కడ 3 ఉన్నాయి, 3x⁻3 2 1. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏది ఉంది దాన్ని డిగ్రీ ఆఫ్ పాలినామిల్ అంటారు. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏది ఉంది? 3 ఉంది. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇది డిగ్రీ ఆఫ్ పాలినామిల్ అంటే ఇట్లా మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాలినామిల్ 3 టైప్స్. పాలినామిల్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటో చూద్దాం. దానికి ముందు ఇది చూడండి, ఇది ఈక్వేషన్ ax² + bx + c. ఈ ఈక్వేషన్లో మనకి తెలుసుకోవాల్సిందంటే వేరియబుల్ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఏంది, కాన్స్టెంట్ అంటే అనేది ముందు తెలుసుకుందాం. వేరియబుల్ అంటే x², x, వీటిని వేరియబుల్స్ అంటారు. a, b వీటిని కోఎఫిషియంట్ అంటారు. ఇక cని కాన్స్టెంట్ అంటారు. వీటిని మనం గుర్తుంచుకోవాలి. x²ని, xని వీటిని వేరియబుల్స్ అంటారు. ఇక a, b వీటిని కోఎఫిషియంట్ అంటారు. ఈ యొక్క cని కాన్స్టెంట్ అంటారు. ఇప్పుడు మనం పాలినామిల్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, 3 టైప్స్ ఏందో చూద్దాం. మొదట వచ్చేసి లీనియర్ పాలినామిల్. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ పాలినామిల్కి 3x - 3 = 0. ఇక లీనియర్ పాలినామిల్ అంటే ఏంది? x⁻1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామిల్ అంటారు. ఇక్కడ x⁻ ఇటు కూడా లీనియర్ పాలినామిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 4x - 2, ఇవన్నీ కూడా x పవర్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి వీటిని లీనియర్ పాలినామిల్ అంటారు. లీనియర్ పాలినామిల్ అంటే x⁻1 ఉన్న ఈక్వేషన్స్ మనం లీనియర్ పాలినామిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామిల్. క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటే ఏంటి? x⁻ ఏదైతే 2 ఉంటుందో దాన్ని ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి 2x² - 3x + 2x² - 5x + 3. 2x² - 5x + 3 ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్. ఎందుకంటే ఈ యొక్క x పవర్ ఎంత ఉంది? ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చేసి 2 ఉంది, ఇది x1 ఉంది. కాబట్టి హైయెస్ట్ పవర్ అవుతుంది 2 అవుతుంది. వీటిని క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి క్యూబిక్ పాలినామిల్. క్యూబిక్ పాలినామిల్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యూబిక్ పాలినామిల్ అంటే క్యూబ్ అంటే ఏంటి? మనకి 3 అని తెలుసు. కాబట్టి క్యూబిక్ పాలినామిల్ అంటే 3 అంటే x⁻3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామిల్ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 3x³ + 2x² - x + 5.
ఈ యొక్క ఈక్వేషన్లో మొత్తం కూడా మనకి ఎక్స్ పవర్ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, హైయెస్ట్ పవర్ వచ్చేసి 3 ఉంది. కాబట్టి దీన్ని మనం క్యూబిక్ పాలినామిల్ అంటారు. లీనియర్ పాలినామిల్ అంటే ఓన్లీ 1 ఉంటుంది ఎక్స్ పవర్. క్వాడ్రిక్ పాలినామిల్ అంటే ఎక్స్ పవర్ 2 ఉంటుంది. క్యూబిక్ పాలినామిల్ అంటే ఎక్స్ పవర్ 3 ఉంటుంది. ఇవి 3 టైప్స్. ఇవి పాలినామిల్ 3 టైప్స్ అనుకున్నాం. నెక్స్ట్ వచ్చి జీరోస్ ఆఫ్ పాలినామిల్. మనకి ఎక్సర్సైజ్లలో జీరోస్ ఆఫ్ పాలినామిల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాలినామిల్ ఈక్వేషన్ px = x² - 2x - 3. దీంట్లో ఎక్స్ వాల్యూస్ 3, -1, 2 ఇచ్చారు. వాటిని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. px అంటే ఈ ఎక్స్కి బదులుగా 3 చూద్దాం. p3 = చూడండి ఎక్స్కి బదులుగా 3 రాద్దాం. ఇక్కడ 3² - 2 × 3 - 3. 3² అంటే 9 అవుతుంది. 2 3 = 6, 3 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ -9 - 9 = 0. ఇప్పుడు -1 తీసుకుందాం. 3 తీసుకున్నాం కదా, -1 తీసుకున్నట్టయితే సబ్స్టిట్యూట్ చేయండి. -1² - 2 × -1 - 3. -1² అంటే 1 వస్తుంది. -1 × -1 +1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 -3 ఈక్వల్ 3 - 3. 3 - 3 ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఎక్స్ వాల్యూ 2 తీసుకుందాం. 2² అంటే ఎక్స్ ఉన్న చోట మనం 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2² - 2 × 2 - 3. 2² అంటే 4. 2 2 = 4. 2² - 2 2 2 = 4 -3. ఇక్కడ చూడండి 4 - 4 -4 అంటే 0 వస్తుంది. 0 - 3 అంటే -3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జీరో పాలినామిల్స్ మనం ఏమని చెప్పవచ్చు? ఈ యొక్క 3 - 1 అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ 0 వస్తుందో వాటిని జీరో ఆఫ్ పాలినామిల్స్ అంటారు. అంటే ఇక 0 వచ్చింది కాబట్టి జీరో ఆఫ్ పాలినామిల్. అది పాలినామిల్. ఇది పీని మనం రిప్రజెంట్ చేస్తాం పాలినామిల్ని. 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది. -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -3 వచ్చింది. ఇది 2 జీరో పాలినామిల్ కాదు. ఈ 2 మాత్రమే జీరో పాలినామిల్ అంటే జీరో పాలినామిల్ ఏంటంటే ఏదైనా ఎక్స్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ వాల్యూ ఈ యొక్క ఈక్వేషన్లో పాలినామిల్ ఈక్వేషన్లో 0 రావాలి. ఇవి బేసిక్స్. ఇంకొన్ని బేసిక్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామిల్స్. ఈ యొక్క పాలినామిల్స్ని గ్రాఫ్ పేజ్ మీద ఏ విధంగా రిప్రజెంట్ చేయాలనేది చూద్దాం. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గ్రాఫ్ పేజ్. ఈ గ్రాఫ్ పేజ్లో ఈ యొక్క పాలినామిల్ ఇట్లా మొత్తం దీని పాలినామిల్ ఇది ఒకటి. ఈ యొక్క పాలినామిల్ ఎక్కడైతే ఎక్స్ యాక్సెస్ని ఓన్లీ ఎక్స్ యాక్సెస్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ని మాత్రమే టచ్ చేసి లేదా క్రాస్ చేస్తే దాన్ని జీరో పాలినామిల్ అంటారు. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సెస్లో ఇక్కడ టచ్ చేస్తుంది. ఇక్కడ వై యాక్సెస్ కూడా టచ్ చేస్తుంది, కానీ మనం వై యాక్సెస్ని తీసుకోకూడదు. ఓన్లీ ఎక్స్ యాక్సెస్ మాత్రమే ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని మనం జీరో పాలినామిల్ అంటారు. ఇది ఇక్కడ 1 అంటే జీరో పాలినామిల్ 1 దీనికి. ఇది చూడండి, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. దీంట్లో 2 ప్లేసెస్లో కట్ చేస్తుంది. ఎక్స్ యాక్సెస్ మీద 2 ప్లేసెస్లో క్రాస్ చేస్తుంది. ఇక్కడ జీరో పాలినామిల్స్ ఎన్ని? 2. ఇది 2 అవుతుంది. జీరో పాలినామిల్స్ 2. ఇది కూడా చూడండి, ఇది కూడా పాలినామిల్. ఈ పాలినామిల్లో ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. జీరో పాలినామిల్స్ ఎన్ని అంటే మనం చెప్పొచ్చు 1, 2 చోట్ల టచ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఇది ఈజీ. అది ఎన్ని చోట్ల టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సెస్ మీద దాన్ని మనం జీరో పాలినామిల్స్ అని చెప్పాలి. జీరో పాలినామిల్స్ 2. ఇది కూడా ఇది చూడండి, ఎక్స్ యాక్సెస్లో ఇక్కడ 1, 2, 3
3 ప్లేసెస్లో టచ్ అవుతుంది. దీన్ని మనం జీరో పాలినామిల్స్ ఎన్ని అంటే ఏం చెప్తాం 3, ఎందుకంటే 3 ప్లేసెస్లో టచ్ చేస్తుంది. ఇక్కడ ఇది జీరో పాలినామిల్స్ ఎన్ని అని చెప్పొచ్చు. ఇక్కడ 1 2 3 4 ఇది జీరో పాలినామిల్స్ 4 అని చెప్పవచ్చు. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ విధంగా ఉంది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇది జీరో పాలినామిల్స్ ఎన్ని అని చెప్పవచ్చు. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్రాస్ అవుతుంది, ఇక్కడ క్రాస్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. మనం టచ్ అయ్యేదాన్ని కూడా మనం కౌంట్ చేయాలి. ఈవెన్ ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయ్యకుండా వెళ్తున్నది కూడా దాన్ని జీరో పాలినామిల్ అంటారు. సో ఇదొకటి మొత్తం ఈ జీరో పాలినామిల్స్ అన్నింటి అని చెప్పి 3 అవుతుంది. అంటే క్రాస్ చేయకపోయినా కానీ టచ్ చేసినా కానీ దాన్ని జీరో పాలినామిల్స్ అంటారు. ఇక నెక్స్ట్ మరికొన్ని బేసిక్స్ చూద్దాం. ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్లో ఇవి చెప్పేవన్నీ కూడా మనం ఇంట్రడక్షన్లో బేసిక్స్లో గుర్తుంచుకున్నట్టయితే మనకి ఎక్సర్సైజ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పాలినామిల్. ఇది మనం చెప్పుకున్నాం. ఇది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ని మనం వేరియబుల్స్ అంటాం, ఏబిని కోఎఫిషియంట్ అంటాం, సిని కాన్స్టెంట్ అంటాం. దీంట్లో మనం ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూస్ వస్తాయి కదా, వాటిని ఎక్స్ వాల్యూస్ వచ్చిన వాటిని ఆల్ఫా బీటాతో సూచిస్తాం. ఆల్ఫా బీటా అంటారు. ఇవి చూడండి, సమ్ ప్రోడక్ట్. ఈ యొక్క సమ్ ఫార్ములాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఎక్స్ వాల్యూస్ వస్తాయి కదా, దాన్ని ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో బి అంటే మైనస్ బి అంటే ఈ యొక్క వాల్యూ ఉంది కదా, దీన్ని మైనస్ బి బై ఏ అంటే ఏ వాల్యూ. ఇది ప్రోడక్ట్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా బీటా అంటే ఎక్స్ వాల్యూ వచ్చిన వాల్యూ అది రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ టు సి అంటే ఈ యొక్క కాన్స్టెంట్ బై ఇది కోఎఫిషియంట్, కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్. ఇది క్వాడ్రిక్ ఫార్ములా. మనకి క్వాడ్రిక్ ఫార్ములా తెలుసు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దాని నుంచి మనం ఈ యొక్క మెయిన్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే మనకి ఈ యొక్క క్వశ్చన్లో ఏమైంది, ఇప్పుడు ఆల్ఫా ప్రోడక్ట్ ఈ యొక్క సమ్ ప్రోడక్ట్ ఇచ్చేసి మన క్వశ్చన్లలో సమ్ ప్రోడక్ట్ ఇచ్చేసి దాని నుంచి మనం ఈ యొక్క క్వాడ్రిక్ పాలినామిల్ కనుక్కున్నప్పుడు ఈ యొక్క ఫార్ములా ఇచ్చేయాలి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. అదేవిధంగా క్యూబిక్ ఫార్ములా వచ్చేసి నార్మల్గా ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఈ ఫార్ములా ఇచ్చేసి మనకు ఈ ఫార్ములాలో ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చేసి వీటిలో సమ్ ప్రోడక్ట్ ఇచ్చేసి దాని నుంచి దాని సమ్ ఈ యొక్క క్యూబిక్ ఫార్ములాకి సమ్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా వై ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇవి బేసిక్స్ టాపిక్ వచ్చేసి పాలినామిల్లో ఈ యొక్క మెయిన్ బేసిక్స్. ఈ బేసిక్స్ని మీరు గుర్తుంచుకున్నట్టయితే మనం ఈ యొక్క పాలినామిల్ చాప్టర్లో అన్ని ఎక్సర్సైజ్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్టూడెంట్స్, మీ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం మీరు వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ కాండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయండి. ఎవరైతే క్లాస్ 10th తెలంగాణ క్లాస్ 10th క్లాస్ అవుతున్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్కి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.